హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ MVRao హియర్. ఈరోజు మనం స్మార్ట్ వే ఆఫ్ లూజింగ్ వెయిట్, స్మార్ట్ వెయిట్ లాస్ మెథడ్ అండ్ స్టైలిష్. ఈరోజు ప్రపంచంలో అందరూ స్మార్ట్నెస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. హార్డ్ వర్క్ అండ్ మనకి స్మార్ట్ వర్క్ చేస్తే పని తొందరగా అవుతుంది, తేలిగ్గా చేయొచ్చు, కష్టం తగ్గుతుంది. బుర్ర ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి చేసేటువంటిది మనం స్మార్ట్ వర్క్ అంటున్నాం. అలాగే స్మార్ట్ ఫోన్స్, ఈజీగా టచ్ ఫోన్స్, ఎవ్రీథింగ్ స్మార్ట్. Smart looks. So smartness is the buzzword. అలాగే వెయిట్ లాస్ కోసం మనకి మోర్ దెన్ 100 టైప్స్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి. ఈ 100 టైప్స్ ఆఫ్ డైట్స్ నేను అన్నిటి గురించి చదివాను, చేసిన వాళ్ళని కొంతమందిని చూశాను, ఇక్కడ అబ్రాడ్ కూడా. సుమారు నేను తిరిగిన 40 దేశాలలో దీని గురించి అధ్యయనం చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ is the smartest and the best diet plan. It is not a diet plan actually, it is a pattern of eating. మన పూర్వీకులు 20 లక్షల సంవత్సరాల నుంచి అడవుల్లో జంతువులను వేటాడి ఒకరోజు తిని తినక పస్తుండి ఉపవాసం చేయాల్సి వచ్చింది. బై ఫోర్స్ స్టార్వేషన్లోకి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఫుడ్ ఎక్కువయ్యి అడపదడప ఉపవాసం చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిదని 2016లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి లైఫ్ లాంగ్ రీసెర్చ్ చేసి దాని బెనిఫిట్స్ చెప్పినటువంటి జపాన్ సైంటిస్ట్ యసునోరి ఒసోమికి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ప్రపంచం అంతా దృష్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద పడి ఆల్మోస్ట్ 200 కంట్రీస్లో ఇది పాపులర్ వే ఆఫ్ ఈటింగ్ అయింది. తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఈజీ. మన జీన్స్ అన్నీ ఎప్పటి నుంచో అలవాటు పడి ఉన్నాయి, మిగిలిన డైట్స్కి అలవాటు పడి లేవు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో బెస్ట్ రకం ఏంటంటే ETRF, ఎర్లీ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 7కే మొదలుపెట్టేస్తాం. ఎందుకు అంటే ఎర్లీ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ మనకి సర్కాడియన్ రిథమ్తో కనెక్ట్ అవ్వబడి చేశారు. సర్కాడియన్ రిథమ్ అంటే మన బాడీలో ఉన్నటువంటి బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ సెల్స్ అన్నిటిలోనూ బాడీ క్లాక్ ఉంటుంది. ఈ కనెక్షన్స్ అన్నీ వెళ్ళి హైపోథాలమస్లో ఉన్న ఒక న్యూక్లియర్ బాడీ, సూప్రా ఆప్టిక్ న్యూక్లియస్, దాంట్లో కనెక్షన్ ఉంటుంది. సో ఇలాగా ఉండటం వల్ల 7 o'clockకి బ్రేక్ఫాస్ట్, 1 o'clockకి లంచ్ అండ్ 4 or 5 o'clock కల్లా డిన్నర్ ముగించేసి హాయిగా ఉండొచ్చు. పాండా అనే ఆయన కాలిఫోర్నియాలో దీని మీద ర్యాట్స్ మీద ఎక్స్పెరిమెంట్లు చేసి బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయండి, లంచ్ ఇంకొంచెం తగ్గించుకోండి, డిన్నర్ ఇంకా బాగా తగ్గించుకొని 3 సార్లు మాత్రమే తింటే ఎలుకల్లో ఉన్నటువంటి జబ్బులు, షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఎడీమా, థైరాయిడ్,
పీసీఓడి ఇవన్నీ మనలాగా వాటిల్లో కూడా ఉంటాయి. అవన్నీ పోవటం జరిగింది. లాంజివిటీ ఎక్కువ సంవత్సరాలు బ్రతికినవి. సో ఈ రకంగా సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు ఎర్లీ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ఇస్ ద బెస్ట్ వే అని. సో ఇందులో కొలెస్ట్రాల్ తగ్గుద్ది, అన్నీ తగ్గుతాయి. తర్వాత ఈ సర్కాడియన్ రిథమ్ ఎలా ఉంటుందంటే బయట ఉన్న లైట్ సూర్యరశ్మిని బట్టి చీకటిని బట్టి మన బాడీ క్లాక్ మందే కాదు జీవం ఉన్న ప్రతి యానిమల్కి బర్డ్స్కి అన్నిటికీ ఇదే క్లాక్. ఉదయం 7 గంటలకి హార్మోన్స్ టెస్టోస్టిరోన్ కార్టిజాల్ ఇవి పెరుగుతాయి. మధ్యాహ్నం అయ్యే వరకు మెటాబాలిజం ఫుల్గా స్పీడ్ అందుకుంటుంది. సాయంకాలం 5, 6 అయ్యే వరకు మళ్ళీ మెలటోనిన్ అనే హార్మోను సెక్రీట్ అయ్యి అది పెరగటం వల్ల రాత్రిపూట నిద్ర వచ్చేస్తుంది. సాయంకాలం పూట మెటబాలిక్ యాక్టివిటీస్ తగ్గిపోతాయి సాయంకాలం నుంచి రాత్రి అంతా. అందుకని ప్రొద్దునే మెటాబాలిజం స్పీడ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు తినాలి మనం ఎక్కువ. రోజు జరిగే కొంది తగ్గించుకొని సాయంకాలం 5, 6ంటికి భోజనం ముగించుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఎర్లీ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఆర్ ఫీడింగ్ యూ కెన్ సే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది, అడాప్టబిలిటీ. మనం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసుకోవచ్చు. 12/12 మనం బిగినింగ్లో 12 అవర్స్ ఫాస్టింగ్ సరిపోతుంది. సాయంకాలం 7ంటికి తినేసి ఆపేసి పొద్దునపూట 7ంటికి తింటే 12 గంటలు అయిపోతుంది. 12/12 1 గంట 2 గంటలు ముందుకు జరుపుకొని సాయంకాలం 5ంటికి తిని ఇప్పుడు ఉదయం 7ంటికి తిన్నాం అనుకోండి మరుసటి రోజు అది 14/10 అవుతుంది. ఇంకో 2 గంటల ముందుకు జరిపితే 16/8, 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఆఫ్ ఫీడింగ్. ఇంకా ఎక్కువ బరువు తగ్గాలి, తొందరగా తగ్గాలనుకున్న వాళ్ళు 20/4కి వెళ్తారు. ఒక 20-25 కేజీలు మించి తగ్గాలంటే 1 మీల్ ఏ డే తగ్గే వరకు 2 నెలలు 3 నెలలు చేసుకొని ఎంత బరువు కావాలో మన హైట్కి తగ్గ బరువు తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ రివర్స్ డైటింగ్లో మామూలుగా వచ్చేయచ్చు 16/8కి. సో ఆ 16/8 అనేది దట్ ఈజ్ ది మోస్ట్ క్రూషియల్ అన్నమాట. కొంతమంది వారానికి ఒకసారి 36 అవర్స్ ఫాస్టింగ్, నెలకొకసారి 2 రోజులు ఫాస్టింగ్ 48 అవర్స్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నెలకి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి. అవన్నీ కాకపోయినా 16/8లో నిలబడిపోయి మనం కంటిన్యూ లైఫ్ స్టైల్ కింద చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఒక ఆటోఫేజీ అనే ప్రక్రియ మొదలయ్యి మన సెల్స్లో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నిటినీ అది వాడేసుకొని ప్రోటీన్స్ కింద మనం బయట నుంచి ఎక్కువ ఆహారం తినాల్సిన అవసరం తగ్గిపోతుంది. అందువల్ల సెల్స్ క్లీన్ అయిపోయి వాటి లాంజివిటీ పెరుగుతుంది. తొందరగా ముసలితనం రాకుండా ఉండటానికి, బీపీ షుగర్లు తగ్గిపోవటానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. గుండె జబ్బులు, తర్వాత క్యాన్సర్ ఇలాంటి వాటిని నిరోధించడానికి పనికి వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా సెల్ హెల్త్ పెరుగుతుంది. ఎక్కువ రెస్ట్రిక్షన్స్ లేవు దీంట్లో. అందుకని దీన్ని స్మార్ట్ డైట్ అన్నాం. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ స్మార్ట్ లైఫ్ యూ అడాప్ట్ దిస్ డైట్. బరువు తొందరగా తగ్గాలంటే ఇంకా మనం ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత వాటరు రోజు 2-3 లీటర్లు తాగటం, నిద్ర 7-8 గంటలు పోవటం, స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ తగ్గించుకుంటాం. స్ట్రెస్లో కార్టిజాల్ రిలీజ్ అయ్యి మళ్ళీ బరువు పెంచేస్తుంది. అలాగే ఆల్కహాల్
సాధ్యమైన వరకు తగ్గించుకొని, ఇక అలవాటైన వాళ్ళు 1-2 పెగ్గులు పర్వాలేదు. సో ఇలా బ్రేక్ఫాస్ట్కేమో మనం ఇంకా బాగా షుగర్ ఉన్నవాళ్ళు బాగా బరువు తగ్గాలి. బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ తీసుకొని మొలకలు, లంచ్కి మల్టీగ్రెయిన్ చపాతీ 2 లేదా పుల్కా కానీ 2-3 కూరలు ఒక అర కేజీ అయ్యేట్టుగా, ఏదన్నా కానీ నాన్ వెజ్ వాళ్ళు అయితే ఒక చికెన్ బ్రెస్ట్తో కానీ ఎగ్తో కానీ ఫిష్ కానీ. అలాగే డిన్నర్ ఎర్లీగా ముగించాలి. డిన్నర్లో ఎక్కువ ఫ్రూట్స్ను నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే మంచిది. బాదం పప్పు, పిస్తా ఇలాంటివి. తర్వాత ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ప్రొద్దుతిరుగుడు గింజలు ఇవి మంచివి. సో ఈ లైఫ్ స్టైల్ స్మార్ట్గా మీరు ఫాలో అయితే యూ విల్ బికమ్ ఏ స్మార్ట్ పర్సన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.